హలో, మీరు శిరీష కోసం వెతుకుతున్నారు కదూ? అవును. ఆల్రెడీ మీకు వాట్సాప్ లో పంపించాను, చూసుకోండి. సొంత అన్నా చెల్లెళ్ళయ్యుండి అదేంటండి బద్ద శత్రువుల్లాగా ఉంటున్నారు? మీ అన్నయ్యకి మీరంటే అంత కోపమేంటి? నిజమేంటో మాకు తెలీదు. తెలిసిన మా అమ్మ జైల్లో ఉంది. ఏం నేరం చేశారు? మా నాన్నని చంపేసింది. ఖచ్చితంగా నువ్వు ఆ ఇంటి దానివే అయి ఉంటావు. మీకేం పని పాట ఉండదా? మీ వల్ల పోగొట్టుకున్న మనశ్శాంతి చాలదా? ఎందుకు వద్దన్నా వచ్చి మమ్మల్ని ఇలా వేపుకు తింటారు? ఒకసారి చెప్తే సిగ్గుండాలి. నీకంటే తెలీదు, ఆ కొంపలో ఒకరికి ఇద్దరున్నారు, వాళ్ళన్నా చెప్పే పని లేదంటనా? ఇప్పుడు నేను చేసిన తప్పేంటండి? నాకేం అర్థం కావట్లేదు. ఇదిగో మీ అబ్బాయి చొక్కా అటు పడింది, ఇచ్చిపోదామని వచ్చాను. ఏంటి? మా ఇంట్లో చొక్కా ఆ ఇంట్లో పడిందా? ఆ ఇంట్లో పడిన తర్వాత బంగారమైనా మాకు అక్కర్లేదు. ఈ చొక్కా మాకు అవసరం లేదు. తీసుకెళ్లి పొయ్యిలో పెట్టు. ఇప్పటికైనా అర్థమైందా? ఇంకొక్కసారి నా ఇంటి ముందు కనిపిస్తే ఆడదానివని కూడా చూడను. పో అవతలికి. ఇంకా అలా చూస్తావేంటి? నడు బయటికి. అమ్మయ్యా. అమ్మా అమ్మా అమ్మా, ఏమనుకోవద్దు తల్లి. వాడి ముందు నేను అలా మాట్లాడకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అందుకే వాడి కోసం ఏం తెలియనట్టు మాట్లాడాను. అయ్యో, చొక్కా కొత్త చొక్కా మొన్న దసరాకే కుట్టించాడు. వాడి చేతికిస్తే నిజంగానే తగలబెట్టేస్తాడు. సుభద్ర గారు చెప్తే ఏమో అనుకున్నాను. ఆమె చెప్పింది నిజమే అని చూశాక అర్థమైంది. మరీ అంత కోపమేంటండి? నా తలరాతమ్మా. ఏ జన్మలో ఏం పాపం చేశాను? నా బిడ్డల్ని నేనే తిట్టుకోవాల్సి వస్తుంది. మీరలా మాట్లాడేసరికి నాకసలేం అర్థం కాలేదు. నువ్వు నాకు తెలుసని వాడికి తెలియదు కదమ్మా, అందుకే తెలియనట్టు మాట్లాడాను. ఆ ఇంట్లో ఆకొచ్చి ఈ ఇంట్లో పడినా వాడు ఒప్పుకోడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే అయినా వాడి కోపం తగ్గుతుందేమో అని చూస్తున్నా. వీడి కోపాన్ని భరించే ఆ మహాతల్లి ఎక్కడుందో ఏమో. వాడుండగా ఈ ఇంటివైపు రావద్దమ్మా. ఏ విషయంలో అయినా నా బిడ్డ దేవుడే కాని ఈ విషయంలో మాత్రం రాక్షసుడు. అందుకే చెప్తున్నాను, ఏం పనున్నా నేనే అటొస్తాను. నువ్వు మాత్రం మళ్ళీ ఇటు రావద్దు. వాడు మళ్ళీ వచ్చినా వస్తాడు. వెళ్ళమ్మా, త్వరగా వెళ్ళు. అధిక దిగుబడి అంటూ ఆదాయం మీద ఆశతో పచ్చటి మొక్కలకి విషం పెట్టి పెంచుతున్నారు. మొక్కలను మనం బ్రతికిస్తున్నామని చాలామంది భ్రమపడుతున్నారు. మనం వాటిని బ్రతికించడం లేదు. ఈ మొక్కల వలన మనమే బ్రతుకుతున్నాం. యూరియాలు మందులు వాడి
మన తిండిలో మనమే విషం కలుపుకుంటున్నాం. దాని వలన భూమికి ఎంత నష్టం కలుగుతుందో, ప్రకృతికి ఎంత నష్టం కలుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. పంటకు బలాన్నిచ్చేది సహజంగా మనం తయారు చేసే ఎరువు. నేను అదే పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను. నాకు దిగుబడి రావడం లేదా? పొలం పచ్చగా నవ్వితేనే మనిషి బతుకులో ఆనందం ఉంటుంది. ఆశకి పోయి పచ్చటి మొక్కలకు నీళ్లకు బదులు విషాన్ని పోయకండి. నమస్కారం హరికృష్ణ గారు. నేనెవరో మీకు తెలియదు, కానీ తమ గురించి తమ పేరు గురించి జనమందరూ చెప్పుకుంటుంటే విని ఈ రోజుల్లో కూడా తమలాంటి వాళ్ళు ఉంటారా అనుకున్నాను. కానీ తమరు చూశాక, తమ మాటలు విన్నాక నేను విన్నది నిజమే అని అర్థమైంది. నడిచే నేల గురించి, పండే పంట గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నారంటే అబ్బో, తమరు మా ఊళ్ళోడు కాదు, దేవుడే. మీరొచ్చిన విషయం చెప్పండి. చెప్పడానికి ఏముందయ్యా, నా పేరు వైన్స్ గణపతి. మా ఊర్లో మనుషులు బ్రతకడానికి కావలసినవన్నీ ఉన్నాయి. జీవితాన్ని నాశనం చేసే వాటితో పనేముంది? నిజమే అనుకోండి. తమరికి చెప్పేంతటి వాణ్ణి కాదు. మనిషి అన్న తర్వాత కష్టంతో పాటు కాస్త సరదాలవి కూడా ఉండాలి కదా. కళ్ళు తెరిస్తే ఉంటామో పోతామో తెలియని బతుకులు సార్. బతికిన రోజులు సరదాగా ఉండాలి, అన్ని రుచులు చూడాలి, అలానే బానిసలు మాత్రం అవ్వకూడదు. చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి. పెద్దవాళ్ళు కదా, విషయాన్ని వివరంగా చెప్పాలని నా ఆశ. నీ ఆశ నాకు అర్థమవుతుంది. ఇంతమంది జనాల అవసరాలు అర్థమయ్యే మీకు నా ఆశ అర్థం కాదా? ఈ చుట్టుపక్క జిల్లాల్లో మందు షాపులన్నీ నావే, ఒక్క ఈ ఊర్లో మాత్రం నా షాపు లేదు. మరీ అలా జనంలోళ్ళు కట్టేస్తే ఎలాగయ్యా? వాళ్ళకి పండక్కో పబ్బానికో అంత తాగాలనుంటుంది కదా. తమరు సరే అంటే ఊరి చివర ఒక చిన్న షాప్ పెట్టుకుంటా. నాణ్యమైన సరుకు జనాలకు అందుబాటులో రేట్లు పెడతా. కింద నుంచి పై దాకా నెల నెల ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తూనే ఉన్నా. మరి అలాగే తమరికి కూడా రేయ్, అయ్యగారి కోసం తెచ్చాం కదా సీమ సరుకు, పట్రా. అక్కడెవరా? తమరికి అంటే మాత్రం అర్ధరాత్రి కూడా ఇలాంటివి వస్తూనే ఉంటాయి. రేయ్, ఎవరి ముందు నిలబడి మాట్లాడుతున్నావురా? అయ్యా, మర్యాద, కాస్త మర్యాద. ఏంట్రా నీకు మర్యాద?
రేయ్, ఈ పొలిమేరలోనే కాదు, నా కనుచూపు మేరలో ఎక్కడ కనిపించినా నీ ప్రాణం తీస్తా. కష్టపడి పనిచేసే వాళ్ళని వ్యసనపరులను చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసే వస్తువునే కాదు, మనుషులకు కూడా ఈ ఊర్లో స్థానం లేదు. ఇది నా ఊరు. ఈ పర్వతనేని హరికృష్ణ కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఊరి మీద చెడ్డవాడి నీడ కూడా పడనివ్వను. కాదని వస్తే నా చేతిలో వాళ్ళకి చావు తప్పదు. పొలిమేర దాటేదాకా తరిమేయండ్ర వీళ్ళని. ఎవరన్నా చూస్తే పరువు పోతుందన్నా, నా మాట నా కొత్తగా పోయేదేంట్రా పరువు? పోడు పోడు. ఇక్కడ ఇక్కడ నా గుండెల మీద కొట్టినప్పుడే పోయిందిరా పరువు. సారాయి సామ్రాజ్యాన్ని నేను జీవితంలో ఒకరిని దెబ్బ కొట్టడం తప్ప దెబ్బతినెరగను. అలాంటిది ఒక్క మారుమూల పల్లెటూరులో బతికే వాడి చేతిలో నేను 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 తన్నులు తినడం ఏంట్రా? నా ఒంటి మీద దెబ్బ పడింది అని తెలిస్తే జనంలో నేను పెంచుకున్న భయం తగ్గిపోతుంది. భయం తగ్గింది అంటే నా వ్యాపారం తగ్గిపోతుంది. నా ఒంటి మీద నా వ్యాపారం మీద దెబ్బ కొట్టిన వాణ్ణి దెబ్బకు దెబ్బ తీయాలి. అందుకు నాకు ఆ ఊర్లో ఒక మనిషి కావాలి. ఎవరు ఎవరు ఎవరున్నారా? ఒక చోటికి వెళ్లేటప్పుడు మన బలాన్నే కాదు, అవతలివాడి బలాన్ని బలగాన్ని అంచనా వేసి వెళ్ళాలి. ఆల్రెడీ మండుతూ ఉంటే కొత్తగా వీళ్ళెవరా అని చూస్తున్నావా? ఆ మంటని కొన్నేళ్లుగా భరిస్తున్నవాళ్ళం. హరికృష్ణ చేతుల్లో అవమానాలకి అలవాటు పడినోళ్ళు. అదే నీలాగే మమ్మల్ని అవమానించాడు అని చెప్తున్నాను. మీరెవరు? చింతామణి. కొన్ని సంవత్సరాలుగా ఆ హరికృష్ణ స్థాయి కోసం, స్థానం కోసం ఎదురు చూస్తున్న చింతామణి. మరి నన్ను కలవడానికి కారణం? మాలాగే ఎవరన్నా అవమానపడితే వాళ్ళేమన్నా మాకు ఉపయోగపడతారేమోనని మా మనక్కే ఇలాగే ఓదార్పేత్తలు చేస్తుంటాయి. ఎవరి ఓదార్పు నాకు అవసరం లేదు. ఆ హరిగాడు అంతేలా చూడాలో నాకు తెలుసు. ఆ హరికృష్ణ గురించి నీకు తెలీదు. నా గురించి మీకు తెలీదు. నువ్వు డబ్బిస్తే జనం వస్తారేమో. అతని వైపు శత్రువులు కన్నెత్తి చూశారని తెలిసినా జనం వస్తారు. చూడు, అంగబలం అర్ధబలం ఆ హరితో సమానంగా ఉన్నా ఏమీ చెయ్యలేక ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసే అలవాటు నాకు లేదు. ఎదురెళ్ళటమే నాకు అలవాటు. ఎదురెళితే మళ్ళీ ఇదే జరుగుతుంది. ఆ హరికి ఎదురెళ్ళిన వాళ్ళందరికీ జరిగే మర్యాద అదే. అయినా మంచి పని చెయ్యాలి అంటే ఆ హరిని కలవాలి గాని బ్రాందీ షాప్ పెట్టుకోవడానికి అతని పర్మిషన్ ఎందుకు? ఊరి పెద్ద కదానే గౌరవంతో కలవడానికి వెళ్ళాను. నువ్వు ఎంత గౌరవించినా బ్రాందీ షాప్ పెట్టుకోవడానికి అతను ఒప్పుకోడు. అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా షాప్ ఈ ఊర్లో ఉండాలి. మీరు షాపు ఊళ్ళో ఉండాలనుకుంటే మీ శవం శ్మశానంలో ఉండాలని అరికిచ్చు అనుకుంటారు.
నీ కోపం తెప్పించిన నా తమ్ముడు చెప్పింది నిజం. పర్వతాపురం లోపలికి మందు వాసన వస్తేనే ఒప్పుకొని ఆ హరి మందు షాపు పెట్టడానికి ఒప్పుకోడు. కానీ షాప్ పెట్టాలి. అందుకు నీకు నేను సాయం చేస్తాను. షాప్ పెట్టు. మంచితనం నర నరాల్లోకి ఎక్కించుకున్న ఈ జనానికి మత్తెక్కించు. ఆ మత్తు మనుషుల్లోకి నువ్వు ఎక్కించగలిగితే ఆ హరిని తన స్థానంలోంచి క్రిందకు ఎలా దించాలో నేను చూసుకుంటాను. నాకు సహాయం చేస్తే మీకొచ్చే లాభం ఏంటి? లాభం ఇద్దరికీ. నీ అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నట్లవుతుంది. నేనిన్నేళ్లుగా ఎదురు చూస్తున్న అధికారం నాకొస్తుంది. నా అవమానం తీరుతుంది అంటే ఊరి జనానికి చెరువులో నీళ్లు దొరికినా దొరకపోయినా నా షాప్లో మందు దొరుకుతుంది ఫ్రీగా. అది ఆ మాట మీదే ఉండు. నీ ప్రతీకారం తీర్చే బాధ్యత నాది. మాట తప్పను. నీలాంటి మనిషి కోసమే ఇంతకాలం ఎదురు చూశాను. ఇక నుంచి ఆ హరి మనకి శత్రువు. ఓకేనా? ఓకే. షాప్ ఓపెనింగ్ రోజు కలుద్దాం. అలాగే, పదండ్రా. మధ్యలో ఈ సారా ఎర్రాజు గారితో మనకి ఫ్రెండ్షిప్ ఏంటి మనకే? వాడి అవమానం మనకి ఆయుధంరా. పర్వతాపురంలో హరి మాటకి తిరుగు లేకపోవడానికి కారణం ఆ ఊరి జనాలకి ఏ వ్యసనం లేకపోవడం. వీడి షాప్ ఓపెన్ అయింది అంటే వద్దన్న మందు వాసనకి అలవాటు పడతారు. ఆ తర్వాత మందుకు అలవాటు పడతారు. మంచితనం మనుషుల్ని కలుపుతుంది, కానీ మత్తు మనిషిలోని మనసుని చంపేస్తుంది. తాగితే తల్లి తండ్రి కళ్ళకు కనిపించరు. అలాంటిది మత్తుకి అలవాటు పడ్డాక ఆ హరి మాటకి విలువే ఉంటుందిరా. అమ్మ మనక్కయ్యో, నువ్వు మామూలుదాను కాదు. అర్జెంటుగా నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఏ ఎమ్మెల్యేనో ఎంపీ అయిపోవడం గ్యారంటీ. ఇంట గెలిచి రచ్చ గెలవాలిరా. ముందు మన లక్ష్యం ఆ హరి. ఆ మత్తుని మనుషుల్లోకి పంపిస్తే ఆ హరి మాటకి విలువ పోతుంది, మర్యాద అదే తగ్గిపోతుంది. అది జరిగిన రోజు ఊరు మనది. మందు పోసే మన మాట జనానికి వేదన్రా. హరి వద్దన్నా జనం మనమే కావాలంటారు. దిగండ్రా. సార్, ముందు మీ అవతారాలు మార్చండి. డిక్కీలో డ్రెస్సెస్ ఉన్నాయి. సరే సార్. రెడీ సార్. ఈ పని పూర్తయ్యే వరకు మీరు రౌడీలన్న విషయం మర్చిపోండి. అలా అని పోలీసులాగా ఫోర్స్ చూపించకండి. పని చెప్పండి సార్, 10 నిమిషాల్లో చేసి పెడతాం. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకూడదు, ఎవ్వరికీ అనుమానం రాకూడదు.
దీని పేరు శిరీష. ఇది ఆ ఊళ్ళో సుభద్ర అనే డాక్టర్ ఇంట్లో ఉంది. ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ ట్రాప్ చేసి నానా బాధలు పడి అడ్రస్ సంపాదించాను. పద్ధతిగా వెళ్ళి నేను చెప్పినట్లు చేసి గౌరవంగా శిరీషను తీసుకురండి. అలాగే సార్, మీకు మాట రానేమో. తేడా వస్తే దాని శవాన్నైనా తీసుకొస్తాం. అది ఇక్కడికి వచ్చే వరకు దాని ఒంటి మీద గీత పడినా మీ ప్రాణాలు తీస్తాను. మా నాన్న చావుకి కారణమైన దాని ప్రాణాన్ని నేనే తీయాలి. నా చేతులతో నేనే దాన్ని చంపి మా నాన్న ఆత్మకి శాంతి కలిగించాలి.